హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. ఈరోజు నుండి నేను కొత్త స్టోరీస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ దయచేసి రేటింగ్స్ ఇవ్వండి, కామెంట్స్ కూడా ఇవ్వండి, అలాగే ఫాలో కూడా చేయండి. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. అలాగే అడల్ట్ కంటెంట్ అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేయండి. ఆర్ చిన్నవాళ్ళు ఉంటే అడల్ట్ కంటెంట్ చదవవద్దు. ఇంకా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? గది మొత్తం మల్లెపూలతో అలంకరించారు. ఓన్లీ మల్లెపూలతో గదిలో ఉన్న ఫ్లోర్ కనపడకుండా మొత్తం ఎత్తుగా పరిచిన మల్లెపూల బాట. ఆ పూల మధ్యలో పెద్ద బెడ్షీట్ కూడా వైట్ అవడంతో దాని మీద పరిచిన మల్లెపూలు ఇంకో పరుపులా ఉన్నాయి. అప్పటికే ట్రాక్ ప్యాంట్ అండ్ టీషర్ట్ ఫుల్ కండలు తిరిగి తెల్లటి శరీరంతో గదిలో ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నాడు మన హీరో గారు ధీరా గారు. అరే బావా, ప్లీజ్ రా, నేను చెప్పేది విను. పాపం పక్క పల్లెటూరు, అస్సలు ఏమీ తెలియదురా మా చెల్లి. ఏదో ఊరి పెద్దలు కుదిర్చిన పెళ్ళి. పాపం రా, అందరినీ వదిలేసి నీతో వచ్చేసింది. అమాయకురాలు, నీ కోపానికి బలి చేయకురా అన్నాడు వివేక్. ఏంటిరా, ఏదో నీ సొంత చెల్లి అన్నట్టు బిల్డప్ ఇస్తున్నా? అయినా నేను ప్రణవిని లవ్ చేస్తున్నాను అని తెలిసి కూడా అందరూ కలిసి దీన్ని నా మెడకు కట్టారు చూడు. షిట్ అన్నాడు ధీరా. అరే, ఆ ప్రణవి నీ డబ్బు ఆస్తి కోసం నిన్ను లవ్ చేస్తుంది తప్ప నిన్ను అస్సలు నిజంగా లవ్ చేయటం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇంకో 1 వీక్లో US వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావుగా. సో ఈ 1 వీక్లో ఆమెను నీ భార్యలాగా చూసుకో. 1 వీక్ తర్వాత నువ్వు US వెళ్ళిన ఒక 2 మంత్స్కి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు పంపించే ఏర్పాటు చేద్దాం. బట్ ఈలోపు ఇంట్లో వాళ్ళకు డౌట్ వచ్చిందో ఇంకా అంతే అన్నాడు వివేక్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నాడు. ఓకే బావా, ఉంటాను అంటూ బట్ ఒక లాస్ట్ మాట, సేఫ్టీ మర్చిపోకు అన్నాడు వివేక్. షటప్ అంటూ ధీరా ఫోన్ కట్ చేసి పడేశాడు. వివేక్, మీరు చెప్పినట్లే చేశాను అంకుల్ అని ధీరా వాళ్ళ నాన్నకి వెంటనే మెసేజ్ చేశాడు. ఈలోపు డోర్ దగ్గర ఆడవాళ్ళ నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. అటువైపు తిరిగేసరికి అందరూ ఆమెను గదిలోకి తోసి డోర్ వేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, అలాగే నుంచుంది. ఒరే నాన్న, అమ్మాయిని భయపెట్టకుండా ఆమె చేతి పాలు ఇద్దరూ పంచుకోండి అంటూ బయట నుండి ఓ పెద్దావిడ వాయిస్. దీని వెనకే వచ్చినట్లున్నారు సైన్యం అనుకుంటూ ఫస్ట్ వెళ్ళి డోర్ లాక్ పెట్టాడు ధీరా. నెక్స్ట్ ఆమె చేతిలో నుండి గ్లాస్ తీసుకున్నాడు. ఆమె వేలు తగిలి ఏదో మాయ జరిగింది అన్నట్టుగా ఉంది. ఆమె తన మెరూన్ కలర్ బార్డర్ శారీ, ముక్కుకు చిన్న స్టోన్ ముక్కెర, చేతుల నిండా ఎరుపు రంగు గాజులు, పొడవైన నెయిల్స్, వాటికి మెరూన్ కలర్ నెయిల్ పాలిష్, ఆమె జగనాన్ని దాటిన పొడవైన జడ. అమ్మాయి మాత్రం చామంచాయ కాదు, నలుపు కాదు అన్నట్లుగా ఉన్న రంగు, సన్నగా పొడుగ్గా ఉంది. బట్ ఆమె సైజెస్ లేవేమో, బ్లౌజ్ లూజ్గా కుట్టారు. ఆమె ఫేస్ ఫీచర్స్ చూస్తుంటే మతిపోతుంది. ఆడవాళ్లకు కలర్, వెయిట్, హైట్తో సంబంధం లేకుండా దేవుడు వాళ్ళను డిఫరెంట్ ఫీచర్స్తో పుట్టించి కూడా మగవాళ్ళకు పిచ్చెక్కిస్తాడు అన్నట్లుగా ఉన్నాయి ఆమె ఫీచర్స్. పెద్ద కళ్ళు, వాటిని కమ్మేసిన నల్లటి కాటుక, చిన్న స్టోన్ స్టిక్కర్, దానికి కింద ఎర్రటి కుంకుమ. అలా కిందకు చూస్తుంటే అతని మనసుకు గుచ్చుకున్న ఎర్రటి రాయి ముక్కు పుడక, అయ్యయ్యో మమ్మల్ని చూడొద్దు అన్నట్లుగా పలచగా పరుచుకున్న పెదవులు, వాటి నుండి చూపు మరచలేకపోతే ఎలా అన్నట్లుగా ఉన్న పొడవైన మెడ, దారి చూపిస్తున్న లోతైన కాలర్, బోన్ వాటి నుండి ఎగసి పడడంతో కళ్ళను కట్టిపడేసిన అందమైన శిఖరాలు అన్నీ కలిసి ధీరా గుండెల మీద చెయ్యి వేసుకునేలా చేశాయి. అతను పాల గ్లాస్ తీసుకొని ఆమె అందానికి నిగ్రహం కోల్పోకుండా ఉండటానికి పాలను తాగేస్తూ, ఇంతలో బయట నుండి వినపడిన మాటలకు కొన్ని పాలు ఆమెకి నోటికి అందించాడు. మౌనంగా తాను తాగేసింది, ఏమీ అనకుండా. ఈ రోజుకి ఇది మన స్టోరీ. మన స్టోరీ నేమ్ ప్రేమ అంటే ఇది మన స్టోరీ నేమ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ కమెంట్ మీ. ఓకే, బాయ్.